గత 10 రోజుల నుంచి వరద బాధితులకు ఏ విధంగా సహాయం చేయాలి, అలాగే సహాయ చర్యల్లో అయితే మాత్రం పాలుపంచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ వరద బాధితులకు ఏ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే పవర్ బోట్ల సహాయంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వరద బాధితుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, మరోపక్క ఆ బుడమేరుకు పడ్డటువంటి గండ్లను పూర్తి చేయడం, మరోపక్క ప్రకాశం బ్యారేజీ బోట్లు గుద్దుకోవటం ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. దాదాపు 10 రోజుల నుంచి కూడా అంటే ఆగస్టు 31వ తేదీన వరదలు విజయవాడను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం 1వ తారీఖు నుంచి ఆ రోజు రాత్రి నుంచే అలర్ట్ అవ్వడం జరిగింది. ఆ 1వ తారీఖు నుంచి ఆయన కలెక్టరేట్ని ఆయన నివాస స్థలంగా ఎంచుకొని అక్కడి నుంచే ఈ యొక్క వరద సహాయక చర్యల్లో నిమగ్నం అవటం, మరోపక్క ఆయనకు ఉన్నటువంటి ఆ బస్సు ఏదైతే ఉందో ఆ చైతన్య రథం ఆ బస్సులోనే ఆయన నిద్రపోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం ఇవన్నీ చేశారు. 10 రోజుల తర్వాత ఆయన సతీమణి నారా భువనేశ్వరి అయితే మాత్రం ఆయన కలవడం జరిగింది. ఇక ఎందుకు కలిశారని అందరూ కూడా చర్చించుకున్న తరుణంలో వాళ్ళ వెడ్డింగ్ డే సందర్భంగా వాళ్ళు కలవటం జరిగింది. కొంచెంసేపు ముచ్చటించిన తర్వాత మళ్ళీ ఆయన వరద సహాయం ఏ విధంగా అందించాలా, అక్కడ ఏ విధంగా పనులు జరుగుతాయని మళ్ళీ ఆయన రివ్యూలు అయితే మాత్రం నిర్వహించడం జరిగింది. అంటే 10 రోజుల తర్వాత గతంలో సంవత్సరం క్రితం ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవ్వటం, అలాగే ఆయన రాజమండ్రి జైల్లో ఉండటం, మ్యారేజ్ డేని అయితే మాత్రం ఆయన రాజమండ్రి జైల్లోనే ఉన్నారు ఆ మ్యారేజ్ డే అప్పుడు. అయితే తర్వాత ఇప్పుడైతే మాత్రం సరిగ్గా సంవత్సరం తర్వాత మాత్రం ఆయన మళ్ళీ ప్రజల్లోనే ఉండటం ఇవన్నీ కూడా ఉంటే ఒకసారి అయితే మాత్రం ఉదు తుఫాను సంథింగ్ ఏదో ఒకసారి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన సరిగ్గా మ్యారేజ్ డే సమయానికి అక్కడ వరద బాధితుల సహాయార్థం అక్కడ కూడా ఆయన చర్యల్లో పాలు పంచుకోవటం మనం చూసాం. కాబట్టి అంటే ఏదైనా సరే ఒక నిబద్ధతతోటి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించేటటువంటి చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆయన అంటే ఎలాంటి సెలబ్రిటీలకు కూడా దూరంగా ఉంటూ సెలబ్రేషన్ చేసుకోకుండా అటు పండగలు అవ్వచ్చు, వినాయక చవితి అవ్వచ్చు, మిగిలినటువంటి ఫెస్టివల్ అవ్వచ్చు, ఏవైనా సరే ఆయన పండగలకు దూరంగా ఉంటూ ప్రజలకి ఏ విధంగా దగ్గర అవ్వాలి, ప్రజలు ఏ విధంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా తొలగించాలనేటువంటి ఆలోచనే ఆయనకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అంటే గత మ్యారేజీ డే సమయానికి ఆయన రాజమండ్రి జైల్లో ఉంటాం, ఇప్పుడైతే మాత్రం ప్రజల్లో ఉంటాం. మరోపక్క ఇదివరకు కూడా అంటే ఒక ఇంపార్టెంట్ అయిన డేకి ఆయన ప్రాధాన్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ముఖ్యంగా ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే విధంగా గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఏదైతే ఒక నినాదాన్ని తీసుకొచ్చాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రజల్లో ఉండటం నిజంగా అది తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం ప్రజలు, కూటమి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగానే అందరూ భావిస్తున్నారు.